ఓం గం గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన సంకటహర చతుర్థి రోజున స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, అసలు ఈ మార్చి నెలలో అంటే పాల్గొన మాసంలో ఈ సంకట చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే మార్చి 17వ తేదీన లేదా 18వ తేదీన అనే విషయం అయితే నేను ఇప్పుడు క్లారిటీగా ఇప్పుడైతే తెలియజేస్తాను అండి. ఇంకా చంద్రునికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి, చంద్రోదయ సమయం ఏంటి, పూజా సమయాలు ఏంటి అనే అన్ని విషయాలు నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. మీరు ఎవరైనా సరే అండి తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు అంటే డబ్బు సమస్య కానివ్వండి, మరేమైనా ఆరోగ్య సమస్య అయినా కానివ్వండి, ఇంకా ఏ సమస్య అయినా ఉన్నప్పుడు ఇంకా తీరదు అనిపించినప్పుడు ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చే సంకటహర చతుర్థి వ్రతాన్ని కనుక మీరు 3 నెలలు కానీ 5 నెలలు కానీ 9 నెలలు కానీ ఇలా సంకల్పం తీసుకొని ఆ స్వామివారికి పూజ అనేది చేసుకుంటే అతి శీఘ్రంగా మీకు ఫలితం అయితే లభిస్తుందండి. నా పూర్తి నమ్మకంతో నేనైతే ఈ విషయం అయితే చెప్తున్నా అండి. మీరు ఒక సంకల్పం తీసుకొని ఈ వ్రతాన్ని అయితే ఆచరించండి, అతి శీఘ్రంగా మీకు ఫలితం అయితే లభిస్తుంది. అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా అసలు ఈ సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో అనేది నేను ఒక క్లారిటీ అయితే ఇస్తాను అండి. అంటే 17వ తేదీ వచ్చిందా లేదా 18వ తేదీ వచ్చినా చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయండి. కొంతమంది ఏమో 17వ తేదీ అంటున్నారు, కొంతమంది ఏమో 18వ తేదీ అని అంటున్నారు. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న గంటల పంచాంగం, నా దగ్గర ఉన్న 2 క్యాలెండర్లు అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తా అండి. ఈ తిథులు ఎట్లా ఉన్నాయో ఆ క్యాలెండర్లో గంటల పంచాంగంలో మీకు చూపించిన తర్వాతే మీరే నిర్ణయించుకోండి ఏ రోజున ఈ సంకటహర చతుర్థి చేసుకుంటే మంచిదా అని నేను ఇప్పుడైతే తెలియచేస్తున్నా అండి. ఇక్కడ ముందుగా నా దగ్గర అయితే ఒక తెలుగు క్యాలెండర్ ఉందండి. దాంట్లో వచ్చి చవితి తిథి ప్రారంభం వచ్చి రాత్రి అంటే 17వ తేదీ సోమవారం రోజున 7 గంటల 3 నిమిషాలకైతే ప్రారంభమైందండి. అది మంగళవారం రోజు సాయంత్రము నైట్ అంటే 10 గంటల 3 నిమిషాల వరకు అయితే ఈ చవితి తిథి ఉందండి. మళ్ళీ నా దగ్గర ఉన్న ఇంకో క్యాలెండర్లో చూసాయండి చవితి తిథి ఎప్పుడు అని. అది మార్చి నెలలో 17వ తేదీ అనగా సోమవారం రోజున సాయంత్రం 4 గంటల 42 నిమిషాలకు ప్రారంభమయ్యి మంగళవారం రోజు అంటే మార్చి 18వ తేదీన సాయంత్రము 6 గంటల 48 నిమిషాల వరకు అయితే ఈ చవితి తిథి అయితే ఉందండి. దీని ప్రకారం ఏంటంటే ఒక దాంట్లోనేమో పూర్తిగా అంటే మంగళవారం రోజున సంకటహర చతుర్థి ఉందండి, మరొక దాంట్లో ఏంటంటే సాయంత్రం వరకే ఉంది. ఇంకో గంటల పంచాంగం అయితే చూశాండి. దాంట్లో చవితి తిథి ఎప్పటిదాకా ఉందా అనేది చూశాను. దాంట్లో చవితి తిథి వచ్చి సాయంత్రము అంటే 2025 సంవత్సరం మార్చి 17వ తేదీ అనగా సోమవారం రోజున సాయంత్రము 4 గంటల 57 నిమిషాలకి ప్రారంభమయ్యి అది మంగళవారం రోజున రాత్రి 7 గంటల 20 నిమిషాల వరకు అయితే ఈ చవితి తిథి ఉందండి. నేను ఇలా 3 క్యాలెండర్లు అయితే పక్కన పెట్టుకొని అసలు మీకు క్లారిటీ అనేది ఇద్దాము ఎప్పుడు వచ్చిందా ఈ సంకటహర చతుర్థి అనేది చూశానండి. నేనైతే ఈ సంకటహర చతుర్థి మంగళవారం చేసుకోవాలి అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఈ పూర్తి రోజున అయితే మనకి సంకటహర చవితి తిథి అయితే ఉందండి. కొంతమంది ఏంటంటే మనకి చంద్రోదయ సమయంలో చతుర్థి తిథి ఎప్పుడుంటే ఆ రోజే చేసుకోవాలంటున్నారు. అంటే ఈ 2 రోజులు మనకి చవితి తిథి అయితే ఉందండి. నేనైతే మంగళవారం చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే పూర్తి రోజు చవితి ఉందని. లేదా సోమవారం రోజైనా మనం ఈ చవితి తిథి అయితే ప్రారంభించవచ్చండి. సోమవారం రోజు ఈ వ్రతం అయితే ఆచరించాలనుకున్న వారు సోమవారం రోజు అయితే ఆచరించవచ్చండి. ఒకవేళ మంగళవారం రోజు ఆచరిద్దాం అనుకున్న వాళ్ళు ఈ రోజు కూడా ఆచరించుకోవచ్చండి ఈ వ్రతాన్ని. ఎందుకంటే మనం పూజ చేసుకునేది సాయంత్రం పూజ 6 గంటల సమయంలోనే చేసుకుంటాం కాబట్టి మంగళవారం అయినా ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చండి. ఇప్పుడు నేనైతే పూజా సమయాలు అయితే తెలియజేస్తాను అండి. ఒకవేళ మనం 17వ తేదీ పూజ చేసుకునే వాళ్ళైతే పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చి ఉదయం అంటే పూజ చేసుకొని స్వామివారికి ముడుపు కట్టుకోవాల్సిన సమయం వచ్చి తెల్లవారుజామున 5 గంటల 24 నిమిషాల నుండి 7:30 సమయంలోపు అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ ఆ సమయం కుదరదు అనుకునే వాళ్ళు ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి 10 గంటల 30 నిమిషాల్లో అయితే మనం స్వామివారికి పూజ చేసుకొని ముడుపు అయితే కట్టుకోవచ్చండి. సాయంత్రం పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చి 6 గంటల 6 నిమిషాల నుండి 7 గంటల 2 నిమిషాల లోపు అయితే మనం స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చండి. పూజ చేసుకొని మనం చంద్రునికి అర్ఘ్యం అనేది సమర్పించుకోవచ్చు.
మంగళవారం సంకటహర చతుర్థి రావడం చాలా విశేషమైనదండి. దీన్ని అంగారక సంకటహర చతుర్థి అంటారండి. ఇలా రావడం చాలా విశేషమైనది. ఎవరైనా కొత్తగా ఈ వ్రతాన్ని అయితే ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు ఈ రోజున ప్రారంభిస్తే చాలా మంచిదండి. ఈరోజు చంద్రోదయం వచ్చి 8:57 ఇంకా ఈరోజు స్వామివారిని బాలచంద్ర మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఇంకా ఈ నెల పీఠం పేరు వచ్చి ఆగమ పీఠము. మీకు ఇంకా ఎవరికైనా చంద్రోదయ సమయాలు కావాలంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఇంకా ఈ రోజున మనం కొన్ని నియమాలు అయితే పాటించాలండి ఈ పూజ చేసుకోవడానికి. ఈ రోజున ఉదయాన్నే లేచి తలంటి స్నానం అయితే చేసుకొని ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇంకా ఈ సంకటహర చతుర్థి రోజున ముఖ్యంగా పాటించవలసిన నియమం ఏంటిదంటే, ముందుగా ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలనుకుంటున్నారో ఆ రోజున ఇంట్లో నాన్ వెజ్ అనేది తినకూడదండి. తలకి నూనె అయితే రాయకూడదు. ఆ రోజున బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఇంకా తప్పకుండా ఈ రోజు పూజ చేసేవారు ముడుపు అనేది కట్టుకోవాలండి. ఈ రోజున ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నారో ఆ రోజు ఉపవాసం అయితే ఉండాలండి. సాయంత్రం చంద్రదర్శనం తర్వాత మనం ఉపవాస విరమణ అనేది చేయాలి. ఇంకా ఈ పూజ ఆచరించాలనుకునే వాళ్ళు ఉదయం సాయంత్రం 2 పూటల పూజ అనేది ఉంటుందండి. మనం ఉదయం ఏంటంటే స్వామివారికి పూజ చేసుకొని నార్మల్గా పూజ చేసుకొని ముడుపు అనేది కట్టుకోవాలి. సాయంత్రం ఆ ముడుపులో నుండి బియ్యం తీసేసి మనం ప్రసాదంగా చేసి సంకటహర చతుర్థి వ్రతం అయితే పూజ అయితే చేసుకోవాలండి. సాయంత్రం వేళలో తర్వాత చంద్రునికి అర్ఘ్యం అయితే సమర్పించాలండి. నేను ఇంకా వీటన్నిటి వివరాలు నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. ఈ పూజ ఎలా చేసుకోవాలి అనే అన్ని విషయాలు నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. పూజ అనేది పూజ పీట ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు, లేదా సపరేట్గా దేవుడి మందిరంలో చేసుకోవచ్చు, సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని ఈ పూజ అయితే చేసుకుంటున్నాను అండి. మనం ఉదయాన్నే తెలంటి స్నానం ఆచరించి ఈ రోజున మనం ఈ పూజ అయితే ఆరంభించాలి. ఇల్లంతా శుభ్రం చేసుకొని ఒక పీట పైన ఒక వస్త్రాన్ని పరిచి 3 గుప్పెల బియ్యం అనేది వేసుకోవాలండి. ఆ బియ్యం పైన కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. మనం ఇక్కడ 2 గణపతులను అయితే పూజించాలండి. ఒకటేమో సంకటహర చతుర్థి గణపతిని, మరొకటేమో ఆదిదేవుడైన గణపతిని అయితే పూజించాలండి. మీ దగ్గర విగ్రహం ఉన్న విగ్రహమైన పూజలో పెట్టుకోవచ్చు. నేనైతే స్వామివారి పటం ఉంటే పటం అయితే పెట్టుకుంటున్నా అండి. ఇంకోటి మనం ఆదిదేవుడిగా పూజించడానికి పసుపు గణపతిని అయితే చేసుకుంటున్నా అండి. మీ ఇష్టం అండి. మీరు పటానికైనా మీరు ఆదిదేవుడిగా పూజించుకోవచ్చు. పసుపు గణపతిని సంకటహర చతుర్థి గణపతిగా అనుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చండి. నేనైతే పసుపుతో ఆదిదేవుడిని అయితే చేసుకొని ముందుగా ఆ స్వామివారికి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి పూలు సమర్పించి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించండి. నైవేద్యంగా ఇక్కడ బెల్లాన్ని అయితే సమర్పించాను. ఇలా ముందుగా మనం ఆదిదేవునికి అయితే పూజ చేసుకోవాలండి. మనం చేసే ఎటువంటి పనుల్లో ఆటంకాలు ఉండకూడదని మనం ముందుగా ఈ ఆదిదేవు గణపతికి అయితే పూజ చేసుకోవాలి. తర్వాత మనం సంకటహర చతుర్థి గణపతికి అయితే పూజ చేసుకోవాలండి. ఇలా గణపతికి పూజ చేసుకున్న తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. మీరు నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించవచ్చు. ఇంకా మీరు పసుపు గణపతికి బదులు మీ దగ్గర విగ్రహం ఉన్న గణపతి విగ్రహం అదైనా పెట్టుకొని ఈ పూజలో మనం పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజున స్వామివారికి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకున్న చాలా మంచిదండి. ఒకవేళ ఉంటే చేసుకోండి, లేకపోయినా నార్మల్గా పూజ అయితే చేసుకోండి. మనకున్న అన్ని ఇబ్బందులు అనేది తొలగిపోతాయి. మీరు ఇన్ని నెలలని సంకల్పం తీసుకొని ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తే మనకు ఉన్న అన్ని కష్టాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయండి. నేను పూర్తి నమ్మకంతో ఈ విషయం అయితే చెప్తున్నా అండి. ఇంకా ఈరోజు పూజ చేసుకునే వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండాలండి. ఉదయం నుండి సాయంత్రం దాకా చంద్రదర్శనం దాకా ఉపవాసం అయితే ఉండి తర్వాత చంద్రునికి అర్ఘ్యం చూపించిన తర్వాత ఉపవాస విరమణ అయితే చేయాలండి. మేము ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు కనీసం పాలు పండ్లైనా తీసుకొని ఈ ఉపవాసం అయితే పాటించాలండి. మీరు చంద్రదర్శనం దాకా మేము ఉండలేము అనుకునే వాళ్ళు మనం 6 గంటల తర్వాత పూజ చేసుకొని సాయంత్రం అప్పుడు ఉపవాసం విరమణ అయితే చేయొచ్చండి. ఇలా ఉదయం పూజ చేసుకొని మనం ముడుపు అయితే కట్టుకోవాలండి. ఉదయం పూజ చేసుకొని ముడుపు కట్టుకోవాలి. ఆ ముడుపు స్వామివారి దగ్గర పెట్టుకోవాలి. ఈ ముడుపు కట్టుకోవడానికి ఒక ఎర్రటి వస్త్రాన్ని అయితే తీసుకోవాలండి. తీసుకొని దానికి 4 వైపులా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత
3 గుప్పెలు బియ్యం అనేది వేసుకోవాలి. 3 గుప్పెలు బియ్యం వేసుకొని 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు అయితే పెట్టుకొని, ఇంకా మనం ముడుపులో 11 రూపాయలు కానీ, 21 రూపాయలు కానీ, 101 రూపాయలు కానీ ఇలా దక్షిణగా పెట్టుకొని ముడుపు అయితే కట్టుకోవాలండి. స్వామివారికి మన కోరిక చెప్పుకుంటా ఈ ముడుపు అయితే కట్టుకోవాలి. ఇలా నేనైతే ముడుపు అయితే కట్టుకున్నా అండి. ఓం గంగణపతి నమః అనుకుంటా మన కోరిక ఏమిటో అది చెప్పుకుంటా స్వామివారికి ముడుపు కట్టుకొని అది మన స్వామివారి దగ్గర పెట్టుకొని ఉదయం పూజ అయితే చేసుకోవాలి. ఇలా నేను ఇలా ఉదయం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇలా ముడుపు అయితే కట్టుకున్నానండి. చక్కగా ఆ ముడుపు పైన కొంచెం గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేసుకోవాలండి. వేసుకొని ఆ ముడుపుని దండం పెట్టుకొని స్వామివారి దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా మంది ఉదయం పూజ అయితే పూర్తయిపోతుందండి. ఇంకా ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఈ రోజంతా ఉపవాసం ఉండి మన సాయంత్రం మరలా పూజ అయితే చేసుకోవాలండి. పూజ చేసుకొని ఆ ముడుపు అయితే ఓపెన్ చేయాలి. ముడుపు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న బియ్యంతో స్వామివారికి నైవేద్యంగా చేయాలండి. అంటే బెల్లపన్నం కానీ ఉండ్రాలు కానీ మీ ఇష్టం అండి. ఏ నైవేద్యం ఉంటే ఆ నైవేద్యం అయితే తయారు చేయాలి ఆ బియ్యంతో. ఇంకో పద్ధతి ఏంటంటే కొంతమంది ఏంటంటే ముడుపు కట్టుకొని మీరు ఎన్ని నెలలు అనుకుంటారో అన్ని నెలలు ఆ ముడుపును అలాగే ఉంచుతారండి కొంతమంది. కానీ దాంట్లో ఉన్న బియ్యం అవన్నీ పాడైపోతాయి కాబట్టి మనం ఇట్లా ప్రతి నెల ముడుపు అయితే కట్టుకోవచ్చండి. వచ్చే నెల కూడా మళ్ళీ ఇదే వస్త్రాన్ని అయితే ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఏది వాడామో అదే ఉతికి మళ్ళీ మనం వచ్చే నెల వాడుకోవచ్చండి. ఇంకా దాంట్లో ఉన్న బియ్యంతో ప్రసాదం చేసుకోవాలి. ఆ ప్రసాదం చేసుకున్నది మాకు ఇంకా ఎక్కువ ప్రసాదం కావాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని బియ్యం యాడ్ చేసి ఆ ప్రసాదంగా అయితే చేసుకోవచ్చండి. చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇంకా దాంట్లో ఉన్న వక్కలు ఇవి ఉన్నాయి కదా ఆకులు అవన్నీ ఏంటంటే మనం పారే నీటిలోనే వేసుకోవచ్చు. ఇంకా దాంట్లో ఉన్న దక్షిణని ఏం చేయాలంటే దక్షిణని మనం గుడికి వెళ్ళి ఆ గుళ్ళో హుండీలో అయితే వేయాలండి. ఇక్కడ నా దగ్గర విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి కూడా నేను అభిషేకం అయితే చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే చేసుకోండి, కుదిరితే చేసుకోండి. అభిషేకం చేయకపోయినా మనం ఇలా ముడుపు కట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చండి. నా దగ్గర ఉంది అని నేను అభిషేకం అయితే చేసుకుంటున్నాను అండి. నేను పంచామృతాలతో ఆ స్వామివారికి అభిషేకం అయితే చేసుకుంటున్నా ఈ రోజున. ఇంకా ఈ రోజున అంగారక సంకటహర చతుర్థి అండి. చాలా అరుదుగా వచ్చే చతుర్థి అండి ఇది. మనం ఈ రోజున ఆ స్వామివారికి పూజ చేసుకుంటే మనకున్న అన్ని బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయండి. ఈ విధంగా ఉదయం పూజ అయితే పూర్తయిపోయిందండి. సాయంత్రము ఆ ముడుపు తీసేసి నేను బెల్లపన్నం అయితే చేసుకున్నాను అండి. చేసుకొని స్వామివారికి నైవేద్యంగా అనేది పెట్టాను. పెట్టి ఆ స్వామివారికి సంకటహర చతుర్థి వ్రత కథ ఉంటుందండి. ఆ వ్రత కథ అయితే చదువుకోవాలి. అది చదువుకోవడం రాకపోయినా సరే ఓం గంగణపతి నమః అనుకుంటా అయినా మనం ఆ స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా మీకు లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ ఆ స్వామివారికి సంబంధించిన సంకటహర చతుర్థి స్తోత్రాలు ఉంటాయండి. అవైనా మీరు పారాయణం చేసుకోవచ్చు. చాలా మంచిది. వినడం కానీ పారాయణం చేయడం కానీ చేసుకోవాలి. అంటే సాయంత్రము మనం ఈ పూజ చేసుకొని స్వామివారికి హారతి అనేది ఇచ్చి నారికేళం సమర్పించి కర్పూర హారతి అనేది ఇచ్చి మన పూజ అయితే పూర్తయిపోతుందండి. ఈ సంకటహర చతుర్థి పూజ అయితే పూర్తయిపోతుంది. ఇంకా తర్వాత మనం చంద్రదర్శనం తర్వాత చంద్రునికి అర్ఘ్యం అనేది చూపించాలండి. అర్ఘ్యం అనేది చూపించిన తర్వాత మన ఉపవాస విరమణ అనేది చేయాలండి. ఒకవేళ మీరు చంద్రదర్శనం దాకా ఆగలేము అనుకునే వాళ్ళు మీరు 6 తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ అనేది చేయవచ్చు. లేదా మీకు చంద్రుడు కనిపించలేదు అనుకుంటే ఆ రోజున మనకి శివుడిని తల మీద చంద్రుడు ఉంటాడు కదండి. ఆ చంద్రుడిని చూసైనా మనం ఉపవాస విరమణ అనేది చేయొచ్చండి. ఇంకా నేను ఇలాగైతే నా పూజనైతే పూర్తి చేసుకున్నా. ఉదయం సాయంత్రం పూజ అయితే పూర్తి చేసుకున్నా అండి. చేసుకున్న తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఎలా సమర్పించాలో నేను ఇప్పుడే తెలియజేస్తా అండి. ఇలా నా పూజ అయితే పూర్తి చేసుకున్నా అండి. ఇంకా మీ దగ్గర ఇవాళ గరిక ఉంటే స్వామివారిని గరికతో పూజ అయితే చేసుకోండి. చాలా మంచిది. నాకైతే ఇక్కడ గరిక అయితే దొరకలేదండి. అందుకే ఓన్లీ పూలతోనే స్వామివారికి పూజ అయితే చేసుకున్నాండి. ఇలా చివరిగా నారికేళం సమర్పించి కర్పూర
హారతి అయితే ఇచ్చారండి. ఇంకా ఇలా హారతి ఇచ్చిన తర్వాత మనం చంద్రదర్శనం తర్వాత మనం చంద్రునికి అర్ఘ్యం అయితే ఇవ్వాలండి. ఒకవేళ అప్పటిదాకా ఉండలేను అనుకునే వాళ్ళు మనం ముందుగానే ఆ చందమామను చూస్తాం, అంటే శివునిలో ఉన్న చందమామను చూస్తాం, మనం చంద్రునికి అర్ఘ్యమైన సమర్పించవచ్చండి. ఈ అర్ఘ్యం కోసం మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేటులో ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం పూలు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధిగా ప్లేట్లో నీటిని అయితే వదలాలండి. అలా నీటిలో వదులుతా ప్రథమ అర్ఘ్యం సమర్పయామి, ఇలా నీటి వదులుతా ప్రథమ అర్ఘ్యం సమర్పయామి, ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి. నేను సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నానయ్యా అని చెప్పుకుంటా స్వామివారికి ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని మనం ఇలా నీటినైతే వదలాలండి. ఈ విధంగా మన చంద్రునికి అర్ఘ్యం అయితే చూపించాలి. తర్వాత కొంతమంది ఏంటి డైరెక్ట్గా చెట్లలోనే ఆ నీటిని అయితే వదులుతారండి. మరి కొంతమంది ఏంటంటే ఇలా ప్లేట్లో వదిలి ఆ నీటిని చెట్లు అయినా వేయొచ్చు. ఆ నీటిని నేను ఇలా ప్లేట్లో అయితే నేను వదిలి చెట్లు అయితే ఆ నీటిని అయితే పోసుకుంటున్నా అండి. కొంతమంది డైరెక్ట్గా నేల మీద చంద్రుని చూస్తా అర్ఘ్యం అయితే సమర్పిస్తారు. ఈ విధంగా మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోవచ్చండి, ఎలా వీలుని బట్టి. ఓకే అండి, మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.